అందరికీ హాయ్. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే ఎడ్యుకేషన్. ఈరోజు ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డి 2026 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనాలైసిస్ ఈ వీడియోలో చూద్దాం. ముఖ్యంగా ఈ నోటిఫికేషన్ అనేది 2024లో రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం ఎగ్జామ్స్ అనేవి 2025లో జరుగుతున్నాయి. ఇవి నెక్స్ట్ మంత్ జనవరి వరకు జరుగుతాయి. 2026 జనవరి వరకు జరుగుతాయి. ఇక డీటెయిల్స్ చూసినట్టయితే మొత్తం పోస్టులు ఖాళీల సంఖ్య 32,438. ఈ నోటిఫికేషన్కి వచ్చిన మొత్తం అప్లికేషన్స్ సుమారు 1,08,00,000 అప్లికేషన్లు వచ్చాయి. కానీ ప్రస్తుతం ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, ఇందులో అటెండెన్స్ పర్సంటేజ్ చూస్తే కేవలం 60% మాత్రమే ఎగ్జామ్కి అటెండ్ అవుతున్నారు. ఇక ఎగ్జామ్ రివ్యూస్ చూసినట్లయితే ప్రజెంట్ చాలామంది అయితే ఎగ్జామ్స్ రాసి అంటే వాళ్ళ యొక్క రివ్యూస్ ఇవ్వడం ద్వారాను, అలాగే నేను కూడా రీసెంట్గా ఎగ్జామ్ రాశాను, గ్రూప్ డి ఎగ్జాము. అలాగే ఇప్పటికీ సుమారు 25 డేస్ అనుకుంటూ అవుతుంది. ఈ 25 డేస్లో జరిగిన అన్ని ఎగ్జామ్స్ యొక్క అంటే ఇప్పుడు కొన్ని షిఫ్ట్లో హార్డ్గా రావచ్చు, కొన్ని షిఫ్ట్లో ఈజీగా రావచ్చు, కొన్ని షిఫ్ట్లో మోడరేట్గా రావచ్చు. నేను వాటన్నిటిని అనలైసిస్ చేసి ఈ ఎగ్జామ్ రివ్యూ తీసుకొని చెప్తున్నాను మీకు. ముఖ్యంగా మనకి ఇప్పుడు అర్థమెటిక్ అనేది 25 మార్కులకి, అలాగే రీజనింగ్ 30 మార్కులు, జనరల్ సైన్స్ 25, కరెంట్ అఫైర్స్ అంటే జనరల్ అవేరెన్స్లో మనకి ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాడు కాబట్టి జనరల్ అవేరెన్స్ 20 మార్కులు. ఇప్పుడు రాస్తున్న ఎగ్జామ్స్లో ఎక్కువ మంది అంటే నేను చేస్తున్న ఈ అనాలిసిస్ ఏంటంటే అంటే ఇప్పుడు చాలామంది ఉంటారు, అంటే బాగా చదివిన వాళ్ళు ఉంటారు, యావరేజ్ స్టూడెంట్లు ఉంటారు, బిలో యావరేజ్ ఉంటారు. ఇది నేను ఒక యావరేజ్ అనమాట, ఒక యావరేజ్ అబ్బాయి చేసే మార్క్స్ ద్వారా మీకు చెప్తున్నాను ఈ కట్ ఆఫ్ అనేది, ఓకేనా. యావరేజ్గా అర్థమెటిక్లో 25కు గాను 15 నుండి 20 మార్కుల వరకు స్కోర్ చేయవచ్చు. ఇప్పుడు చాలా వీడియోస్లో చెప్తున్నారు అర్థమెటిక్ ఈజీగా వస్తుంది, 25కి 25 పెట్టేసాం, రీజనింగ్ 30 పెట్టేసాం, కట్ ఆఫ్ 75-80 అలా ఉంటుంది అని చెప్తున్నారు. అదన్నీ మీరు నమ్మకండి. అవన్నీ మ్యాక్సిమం ఎవరో 1 or 2% అలా చేసిన వాళ్ళు ఉంటారు. మ్యాక్సిమం 1 or 2%ని మీరు తీసుకొని కట్ ఆఫ్ చెప్పడం కరెక్ట్ కాదు. ఇది నేను ఓవరాల్గా చెప్తున్నాను అనమాట. యావరేజ్గా ఒక మీడియం అంటే ఇప్పుడు హార్డ్, మీడియం, లో ఉంటుంది కదా, నేను ఒక మీడియం ఎగ్జామ్ రాసే వాళ్ళని అనలైసిస్ చెప్తున్నాను. మనం తక్కువ అర్థమెటిక్ నుండి ఇప్పుడు జరుగుతున్న గ్రూప్ డి ఎగ్జామ్లలో 15 నుండి 20 మార్కులు తెచ్చుకోవడం చాలా ఎక్కువ. మ్యాక్సిమం ఎక్కువ మంది తెచ్చుకుంటారు. ఈ 15 నుండి 20 మార్కులు తెచ్చుకోవడం ఎక్కువ అనమాట. మరి 25కి 25 తెచ్చిన వాళ్ళు ఉంటారు, కానీ అది 1 or 2%. కనుక మనం అర్థమెటిక్ నుండి 15 నుండి 20 మార్కుల మధ్యలో తీసుకున్నట్లయితే, ఇక రీజనింగ్ మొత్తం ఎన్ని మార్కులు? 30 మార్క్స్కి యావరేజ్గా 25 నుండి 28 మార్క్స్ అనమాట తెచ్చుకుంటారు యావరేజ్గా. అలాగే ఇక జనరల్ సైన్స్లో చూసినట్టయితే, జనరల్ సైన్స్ కొన్ని షిఫ్ట్లలో ఈజీ అంటున్నారు, కొన్ని షిఫ్ట్లలో హార్డ్ అంటున్నారు, కొన్ని షిఫ్ట్లలో ఈజీ టు మోడరేట్ అంటున్నారు. కనుక నేను 15 to 18 ఒక యావరేజ్ స్టూడెంట్ 15 to 18 చేయడమే చాలా ఎక్కువ. సో నేను జనరల్ సైన్స్ నుండి 15 to 18 తీసుకున్నా. ఇక కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే అసలు కొన్ని షిఫ్ట్లలో కరెంట్ అఫైర్స్ 5 మార్క్స్ చేయడం కూడా గ్రేటే. నా షిఫ్ట్లో అయితే నేను కేవలం కరెంట్ అఫైర్స్ 3 చేశాను. కనుక నేను దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు జరిగిన అన్ని షిఫ్ట్లు బేస్ చేసుకొని చెప్తున్నాను. కరెంట్ అఫైర్ నుండి ఎవరైతే 5 నుండి 10 అటెంప్ట్ చేస్తారో వాళ్ళ గ్రేటు, అదే మెయిన్ స్కోర్ అనమాట. 10కి మించి ఎవరు చేయలేరు. ఒకవేళ చేసిన వాళ్ళు ఉన్న అది 1-2 మెంబర్స్ మాత్రమే చేయగలరు. కాబట్టి కరెంట్ అఫైర్స్ 5 నుండి 10 మార్క్స్ తీసుకున్నాం. ఇది తీసుకొని వీటి యొక్క యావరేజ్ చూసినట్లయితే మనకు ఫైనల్గా అర్థమెటిక్ నుండి ఒక 18 మార్కులు, రీజనింగ్ నుండి 26, జనరల్ సైన్స్ నుండి 17, కరెంట్ అఫైర్స్ నుండి 8. ఇవేంటంటే మనకి రా స్కోర్ అనమాట. ఇప్పుడు మనకి చాలామంది అటెంప్ట్ చేస్తుంటారు. ఇప్పుడు 100కి గాను ఒక 75, 70, ఒక 68 ఎంతో అటెంప్ట్ చేస్తుంటారు. ఇందులో మీరు అటెంప్ట్ చేసింది మీ స్కోర్ కాదు. మీరు అటెంప్ట్ చేసిన దాంట్లో నెగిటివ్స్ ఉంటాయి కదా. ఎంత నువ్వు బాగా అటెంప్ట్ చేసినా ఒక 1 or 2 మార్క్స్ ఖచ్చితంగా నెగిటివ్స్ అనేవి పోతాయి. ఆ నెగిటివ్స్ పోయాక అంటే ఇప్పుడు ఒక 75 చేసావు అనుకో, నువ్వు 2 రాంగ్ పెట్టావు అంటే అప్పుడు ఎంత అవుతుంది? 73. మళ్ళీ ఈ 73లో ఈ 2 రాంగ్ పెట్టావు కాబట్టి 0.25 నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కదా. ఈ నెగిటివ్ని కట్ చేసిన తర్వాత మనకు రా స్కోరు ఒక 72 లేదా 72.5, 72.6 అలా అనమాట రా స్కోర్ అనమాట. నేను ఇది ఇక్కడ అనలైజ్ చేసి చెప్పింది, ఎగ్జామ్ రివ్యూ అనలైజ్ చేసి చెప్పింది ఏంటంటే రా స్కోరు. మీరు యావరేజ్గా
ఒక టాప్ యావరేజ్ అనమాట. అంటే యావరేజ్ అంటే మరి బిలో యావరేజ్ కాదు. ఒక టాప్ యావరేజ్ స్టూడెంట్ రాస్కోరు ఇప్పుడు జరుగుతున్న ఎగ్జామ్లలో తెచ్చుకోవాలంటే మినిమం 69 మార్క్స్ తెచ్చుకోవడమే చాలా ఎక్కువ. ఇప్పుడు జరుగుతున్న ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్లో రాస్కోర్ అనేది అంటే మీ నెగిటివ్ స్కోను మీకు వచ్చిన స్కోర్ టోటల్గా 69 అనమాట. ఇక పీఈటీ కట్ ఆఫ్ చూసినట్లయితే ఇప్పుడు నార్మల్గా ఒక పోస్ట్కి ముగ్గురిని పిలుస్తారనమాట. కాబట్టి 1:3 రేషియోలో మనకి పీఈటీ కట్ ఆఫ్ తీసి మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి అనేది కొంతమంది క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తారు. ఆ కట్ ఆఫ్ చూసినట్లయితే మినిమం తక్కువలో తక్కువ జనరల్ కేటగిరీలో అన్రిజర్వర్ జనరల్ కేటగిరీలో మీకు కానీ 65 మార్క్స్ కానీ మీకు వచ్చినట్లయితే ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నారు కదా, 65 మార్క్స్ మీకు వచ్చినట్టయితే మీరు ఖచ్చితంగా మీకు పీఈటీని పిలవడానికి అంటే మీకు ఖచ్చితంగా మీకు పీఈటీని పిలుస్తారనమాట. సరే ఓబీసీలో చూసినట్లయితే 60 మార్క్స్, ఈడబ్ల్యూఎస్లో అయితే 55, ఎస్సీలో అయితే 50, ఎస్టీలో అయితే ఇంకొంచెం తక్కువ 48. అంటే సుమారు 1,00,000 మందికి మనకి పీఈటీని పిలవడం జరుగుతుంది. ఎందుకంటే మనకు మొత్తం పోస్టులు సుమారు 33,000 మంది కాబట్టి 33 × 3 దగ్గర 99 1,00,000 వేసుకోండి. అంటే 1,00,000 మందికి మీకు పీఈటీకి పిలుస్తారు. ఈ 1,00,000 మందిలో జనరల్ కేటగిరీలో 65 మార్కులు ఎవరికైతే వచ్చి ఉంటాయో అంటే మీకు చెప్పాను కదా రాసుకోరు 65 మార్క్స్ ఎవరికైతే వచ్చున్నాయో అనుకో ఖచ్చితంగా మీకైతే పీఈటీకి పిలవడం జరుగుతుంది. ఓబీసీకి కూడా 60 రాస్కోర్ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా పీఈటీకి పిలవడం జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్కి అయితే 55, ఎస్సీకి అయితే 50, ఎస్టీకి అయితే 48. సుమారు 1,00,000 మందికి అనేది పీఈటీ కండక్ట్ చేస్తారు. నేను ఇక్కడ చెప్పింది ఏంటంటే ఒక యావరేజ్ చెప్తున్నాను నేను. అంటే ఖచ్చితంగా ఇన్ని మార్క్స్ వస్తే పిలుస్తారా అంటే మనకి జోన్ ఉంటుంది అనమాట. జోన్ ఉంటుంది, దాని తర్వాత కేటగిరీ ఉంటుంది. ఇక్కడ ఈ మార్క్స్ అనేవి మనకి జోన్ వైజ్గా తగ్గొచ్చు లేదా పెరగవచ్చు, కేటగిరీ వైజ్గా తగ్గొచ్చు పెరగవచ్చు. నేను ఇది యావరేజ్గా తీసుకొని చెప్తున్నాను. ఈ 65 అన్నది యావరేజ్గా చెప్తున్నాను ఓపెన్ కేటగిరీలో అన్రిజర్వ్కి. ఓబీసీకి కూడా యావరేజ్గా చెప్తున్నాను. అంటే మీరు ఏ జోన్కి అప్లై చేయండి మీ కేటగిరీలో సంబంధించి అనమాట. ఇప్పుడు ఓబీసీ వాళ్ళు ఉన్నారు, సికింద్రాబాద్ జోన్కి ఒకలాగా ఉంటుంది ఇప్పుడు పీఈటీ కట్ ఆఫ్, మన చెన్నై జోన్కి ఒకలాగా ఉంటుంది, గువాహతి జోన్కి ఒకలాగా ఉంటుంది, ముంబై జోన్కి ఒకలాగా ఉంటుంది, మన ఢిల్లీ జోన్కి ఒకలాగా ఉంటుంది. ఒక్కొక్క జోన్కి ఒక్కొక్కలాగా అంటే అక్కడ ఉన్న వేకెన్సీస్ బట్టి కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది పెరుగుతుంది. నేను ఒక యావరేజ్గా చెప్పాను. పీఈటీ కట్ ఆఫ్ ఒక యావరేజ్ అనమాట. ఓబీసీ వాళ్ళకి తక్కువలో తక్కువ మీరు ఏ జోన్ అవ్వండి, సికింద్రాబాద్ జోన్ అయినా లేదా మన చెన్నై జోన్ అయినా గువాహతి జోన్ అయినా ఢిల్లీ జోన్ అయినా రాంచీ జోన్ అయినా ఏదైనా ఏ జోన్ అయినా అవ్వచ్చు. యావరేజ్గా మీకు 60+ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా పీఈటీకి పిలవడం జరుగుతుంది ఓబీసీలో. ఓకేనా. ఈడబ్ల్యూఎస్కి కూడా 55 ఉండాలి, ఎస్సీకి 50, ఎస్టీకి 48. వీళ్ళందరికీ ఖచ్చితంగా పీఈటీకి పిలవడం జరుగుతుంది. కానీ పీఈటీకి పిలవడం వాళ్ళందరికీ మీకు ఫైనల్ లిస్టులో మీ నేమ్ ఉంటుంది అంటే ఉండదు. ఎందుకంటే పీఈటీ ఓన్లీ ఇక్కడ 1:3 రేషియో తీసుకున్నారు కదా, ఈ 1:3 రేషియోలో మనకి జాబ్ అనేది ఈ ముగ్గురులో ఒకరికే వస్తుంది. అంటే ఇక ఇది ఫైనల్ కట్ ఆఫ్ అండి. అంటే మొత్తం మీకు రాస్కోర్ అయిపోయింది. రాస్కోర్ తర్వాత మీకు పీఈటీ పిలిచారు, పీఈటీ కూడా అయిపోయింది. ఇక పీఈటీ అయిపోయాక ఇక మీరు నార్మలైజేషన్ మార్క్స్ తీస్తారు. నార్మలైజేషన్ మార్క్స్ అంటే ఆ నార్మలైజేషన్ మార్క్స్ ఎలా ఉంటుందంటే ఇన్ కేస్ మీకు రాస్కోర్ ఒక 60 వచ్చింది అనుకో, మీకు ఇంతకుముందు రాస్కోర్ ఒక 60 వచ్చింది కనుక ఇప్పుడు మీ షిఫ్ట్ అనేది అంటే ఈజీయా లేక మోడరేటా లేదా హార్డా, ఈ 3 డిసైడ్ చేస్తాయి మీకు నార్మలైజేషన్ స్కోర్లో మీ స్కోర్ తగ్గడం పెరగడం అనేది. ఈ 3 డిసైడ్ చేస్తాయి. మీరు రాసే షిఫ్ట్ అనేది ఏ లెవెల్ బట్టి ఆ లెవెల్ బట్టి మీకు ఇన్ కేస్ మీరు ఈజీ షిఫ్ట్ అనుకో మీకు మార్క్స్ అనేవి నార్మలైజేషన్లో తగ్గుతాయి, అంటే ఇది మైనస్. మోడరేట్ అనుకో కొంచెం పెరుగుతాయి, హార్డ్ అనుకో ఖచ్చితంగా మీకు ఈజీగా 5+ మార్క్సే పెరుగుతాయి. కనుక ఆ విధంగా నేను చెప్తున్నాను. ఈ 2024 నోటిఫికేషన్ గాను 2026 వరకు జరిగిన ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ ఫైనల్ కట్ ఆఫ్ ఫర్ జాబ్ అనమాట. డైరెక్ట్గా మీకు కాల్ లెటర్ వచ్చి జాబ్కి పిలవాలంటే మీకు ఉండాల్సిన యావరేజ్ స్కోరు అన్ని జోన్లు కలిపి కేటగిరీ వైజ్ చెప్పాను. జనరల్ కేటగిరీకి మీకు కానీ 72+ నార్మలైజేషన్ అయిపోయాక 72+ స్కోర్కి ఎవరైతే వచ్చి ఉంటుందో వాళ్ళకి జాబ్ పక్కా. అన్ని జోన్లు చెప్తున్నాను. ఇక్కడ కొంతమంది అడగవచ్చు, ఏంది బ్రో 72 వచ్చే కన్నా మాకు జాబ్ వచ్చేస్తుందా అంటే కాదు, నేను చెప్పేది యావరేజ్ జోన్ అనమాట చెప్తున్నాను. ఇప్పుడు కొన్ని జోన్లో 75 ఉండొచ్చు, 80 ఉండొచ్చు. కొన్ని జోన్లో ఇంకా జనరల్ కేటగిరీలో కూడా 70 ఉండొచ్చు, 68 కూడా ఉండొచ్చు. మన 2022లో అలానే జరిగింది. కొన్ని జోన్లకి కట్ ఆఫ్ తక్కువగా ఉంటుంది, కొన్ని జోన్లకి ఎక్కువగా ఉంటుంది. నేను యావరేజ్గా చెప్తున్నాను.
జనరల్ కేటగిరీకి 72+ మొత్తం నార్మలైజేషన్లో తర్వాత 72 స్కోర్ ఎవడుకుందో వాడికి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఇక ఓబీసీ చూసినట్లయితే 65+ స్కోర్ ఉండాలి. ఇక ఈడబ్ల్యూఎస్కి చూసినట్లయితే 60+ స్కోర్ ఉండాలి. ఈసారి ఎస్సీ వాళ్ళకి చూసినట్లయితే 56+ స్కోర్ ఉండాలి. ఇక ఎస్టీ వాళ్ళకైతే 52+ ఉండాలి. ఇక సిసిఏ అంటే అన్నిటికన్నా తక్కువ ఫైనల్ కట్ ఆఫ్ మార్క్స్ అనేది మనకి సిసిఏ వాళ్ళకి ఉంటుందన్నమాట. నేను 50+ అని పెట్టాను. ఇంకా దీనికన్నా నేను తక్కువే ఉండొచ్చు. కొన్ని జోన్లో అంటే మ్యాక్సిమం మరీ అక్కడ వేకెన్సీ తక్కువ ఉంది, కాంపిటీషన్ ఎక్కువ ఉన్న జోన్లకి అయితే మ్యాక్సిమం 50 వరకు వెళ్ళవచ్చు, కానీ మ్యాక్సిమం తక్కువగానే ఉంటుంది. ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్టర్ వాళ్ళకి చూసినట్లయితే ఇది కూడా సేమ్ అంతే. నేను యావరేజ్గా చెప్పాను 48 అని. ఇది కూడా మనకు అక్కడ జోన్ ప్రిఫరెన్స్ బట్టి అక్కడ మనకి కాంపిటీషన్ బట్టి తక్కువగా ఉండొచ్చు, ఎక్కువగా ఉండొచ్చు. కానీ యావరేజ్గా మీకు నార్మలైజేషన్ స్కోర్ తర్వాత మీ స్కోర్ కానీ 48+ ఉందనుకో మీకు ఖచ్చితంగా పక్కా జాబ్ వస్తుంది. ఇక ఎక్స్ సర్వీస్ మ్యాన్ చూసినట్లయితే 45+ ఉంటే మీకు కూడా పక్కా జాబ్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? నేను ఇవన్నీ చెప్పానంటే ఇవి నేను అంటే నాకు అనిపించింది నేను చెప్పలేదు. నేను కేవలం అనలైజ్ చేశాను. 2022ది, దాని నెక్స్ట్ 2019 నోటిఫికేషన్, 2018 నోటిఫికేషన్, ఈ 3 గ్రూప్ డి నోటిఫికేషన్లు, వాటి యొక్క వేకెన్సీసు, దాని నెక్స్ట్ నార్మలైజేషన్ స్కోర్ అయినా ఆ కేటగిరీ వైజ్ అయినా జోన్ల వైజ్గా మొత్తం యావరేజ్ చేసి నేను అనాలిసిస్ చేసి చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా 100కి 100% నేను ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తున్నాను. ఇదే ఆర్ఆర్బి 2024 నోటిఫికేషన్కి ఫైనల్ కటప్ అనేది ఖచ్చితంగా ఇదే ఉంటుంది. ఇక్కడ కొన్ని ఫిగర్స్ జోన్లు బట్టి పెరగవచ్చు, తగ్గొచ్చు, కానీ యావరేజ్గా నేను ఇక్కడ ఇచ్చిన ఈ మార్క్స్కి మించి తక్కువ అయితే ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. దీనికైనా పెరగవచ్చు కానీ దీనికైతే తక్కువ ఉండదు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మీరు ఒకవేళ ఓబీసీ క్యాండిడేట్ అయితే ఇంతవరకు మీరు ఎగ్జామ్ ఆల్రెడీ రాసిన వారు అయితే మీకు ఖచ్చితంగా 65+ మార్క్స్ ఉన్నట్లు వస్తాయి అన్నట్లయితే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. లేదు మాకు ఇంక ఎగ్జామ్ అవ్వలేదు, ఇంకా ఎగ్జామ్ జరుగుతుందన్న వాళ్ళు మీ మైండ్లో ఒకటే టార్గెట్ ఉండాలా. మీరు మ్యాక్సిమం ఓబీసీ వాళ్ళైతే 65+ రాస్కోర్ చేయడానికే చూడండి. ఎందుకంటే ఇన్ కేస్ మీకు ఒకలా మీ షిఫ్ట్ రాసి మీ 65 వస్తాయి, కానీ మీ షిఫ్ట్ అనేది ఈజీగా ఉంది, అప్పుడు మీకు ఏమవుతుంది, స్కోర్ తగ్గిపోతుంది. కాబట్టి ఈజీ షిఫ్ట్ వాళ్ళు స్కోర్ ఎక్కువ తేయడానికి ప్రయత్నించండి. హార్డ్ షిఫ్ట్ వాళ్ళు టెన్షన్ పడకుండా తక్కువ ఒక 60-65 వరకు ట్రై చేయండి. మ్యాక్సిమం మీరు నెగిటివ్ పెట్టకండి. నెగిటివ్ పెట్టారనుకో మీకు స్కోర్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఓకేనా? మ్యాక్సిమం ఇప్పుడు ఇంకెవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళకి నేను చెప్పదు ఏంటంటే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 60+ స్కోర్ తేవడానికి ప్రయత్నించండి. ఎస్సీ వాళ్ళు అయితే 56, ఎస్టీ వాళ్ళు అయితే 52, సిసిఏ వాళ్ళు అయితే 50+, ఫిజికల్ హ్యాండిక్యాప్టర్ అయితే 48, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 45+. నేను చెప్పిన నెక్స్ట్ జనరల్ కేటగిరీలో అయితే 72. నేను చెప్పిన ఈ స్కోర్ కానీ మీరు కానీ ఖచ్చితంగా మీకు వచ్చింది, మీరు ప్రయత్నించండి. ఈ స్కోర్ కానీ మీకు వచ్చిందంటే ఖచ్చితంగా మీరు ఆర్ఆర్బి గ్రూప్ డి 2024 గ్రూప్ డి నోటిఫికేషన్లో మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చినట్లయితే. ఓకేనా? మిగతావన్నీ మీరు వేరే ఛానల్, కొన్ని ఛానల్లో 80+ అంటున్నారు, కొన్ని ఛానల్లో 85+ అంటున్నారు. ఇవేవి నమ్మొద్దు. ఎందుకంటే ఇప్పుడు నేనేం చెప్పిందో నమ్మనంతే, ఇది కూడా నమ్మకండి. ఇప్పుడు ఇవి జస్ట్ మన అనాలిసిస్ అంతే. నేను ఒకలాగా అనాలిసిస్ చేస్తాను, వేరే ఛానల్స్ వేరేలాగా అనాలిసిస్ చేస్తారు. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో ముగిసింది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. నేను ప్రతి కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఆర్జే ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.